ఇంకోటి 19న పవన్ బాధ్యతల స్వీకారం. 19న ఈ నెల 19న పవన్ కళ్యాణ్ మంత్రిగా మన పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. దానికి సంబంధించిన అదే రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు కూడా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెళ్తారా చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ నెల 19వ తేదీ బుధవారం పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆదివారం మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రితో పాటు పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్ కేటాయించిన సంగతి విదితమే. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను కేటాయించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఇక జనసేన నుంచి కేబినెట్ మంత్రులుగా ఎంపికైన నాదెళ్ల మనోహర్కు ఆహార, పౌర సరఫరాల శాఖ, కందులు దుర్గేష్కు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలను కేటాయించారు. కాగా వీరు కూడా బాధ్యతలు చేపట్టవలసి ఉంది. పవన్ కళ్యాణ్ ప్రెస్టీజియస్గా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రితో పాటు 6 కీలకమైన మంత్రి పదవుల్ని మంత్రిత్వ శాఖల్ని కూడా ఆయన కేటాయించారు. దానికి సంబంధించి ఈ నెల 19న బాధ్యతలు స్వీకరిస్తారట సెక్రటరియట్లో. అదే రోజు అసెంబ్లీకి కూడా పోయే అవకాశం ఉంది. మొట్టమొదటిసారిగా ఆయన మొత్తం రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతుంది. ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక తీపి కబురు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2014 నుంచి రాజకీయాల్లో ఉండి జనసేన పార్టీ పెట్టి 14లో కంటెస్ట్ చేయలేదు, 19లో కంటెస్ట్ చేస్తే 2 సార్లు కంటెస్ట్ చేస్తే 2 సార్లు ఓడిపోయింది, సీట్లు రాలేదు, ఒకే ఒక సీట్ గెలిచారు. ఈరోజు మొట్టమొదటిసారిగా వాళ్ళు 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూస్తున్న ఘట్టం ఈ నెల 19న ఏర్పడబోతుంది. ఈ నెల 19న ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతుండు. అడుగుపెట్టిన తర్వాత అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో అడుగు పెట్టబోతుండు, ఏకంగా ఎమ్మెల్యేనే కాకుండా. ఎందుకంటే ఆయన పైన అనేక రకాల వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు ఆరోపణలు చేశారు పెద్ద ఎత్తున. అసలు ఎట్టి పరిస్థితులు అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి లేదు, ఆయన ఓడిస్తాం, పిఠాపురంలో ఓడిపోతాడని ఛాలెంజ్లు చేశారు. ఆ పరిస్థితి నుంచి ఒక ఎమ్మెల్యేనే కాకుండా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న ఘట్టాన్ని పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అది ఈ నెల 19న జరగబోతుంది. 19న అక్కడ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేరుగా అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా పవన్ అభిమానులకి ఒక తీపి కబురు.